అలా 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పర్వాలా, మాకు లాసు లాభమేమి లేదు. కానీ కాకపోతే పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాలున్నర ఇస్తే మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం ఓట్లు. మేము కాపులు పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఏవో సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మాకంటే మేము పని చేసుకునే వాళ్ళం. కొందరు రోడ్లు బోట్లు బాగోలేదు అంటున్నారు, మరి అవన్నీ మనది చూస్తున్నాం. కానీ అయితే కొంతవరకు ఏదో అమ్మఒడి బొమ్మఒడి అంటున్నారు, వేస్తున్నాడు. అది వాటిలో కొందరు బాగుంది అంటున్నారు, కొందరేమో రోడ్లు బోట్లు వేయలేదని అంటున్నారు కొందరు. అది ఇప్పుడు మామూలుగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాము, మద్యాన్ని లేకుండా చేస్తాను, సమూలంగా అది లేకుండా చేస్తా అన్నారు కదా. అది ఇంకా జరగలేదు, ఇంకా వైన్ షాపులు బార్ షాపులు పెరిగిపోయినాయి కదా జరగకపోగా. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు వైన్ షాపులు బార్ షాపులు అంటే బెదరు ఎన్ని పథకాలు పెట్టి ఆడు వైన్ షాపులు తీసేస్తే ఏం చేస్తాడు? ఎక్కడ తెస్తాడు డబ్బు? ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టాడు, వైన్ షాపులు ఇవన్నీ బార్లు తీసేసి ఎక్కడ పెడతాడు? ఏదో ఒకటి రూపాయి పొందుకోవాలిగా. ప్రభుత్వం తరఫున రూపాయి లాక్కోవాలి, రూపాయి ప్రజలు పెట్టాలి. ఆ మందు సన్నాసి మంది, ఇంకా చెప్పుకునేది ఏముంది? బాగోదు. ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఆరోగ్యం ఉంది కానీ బాగోదు. ఇక ఆయన ఆ మందు మార్చుకోవాలి. ఎందుకు అమ్ముతున్నాడు ఏంటో తెలుస్తున్నా జనం చంపుతాకి. అది ఎలా అనిపిస్తుంది ఆ మందు తాగుతుంటే మీకు? మందు తేడా, మందు ఏముందో తేడా. ఇప్పుడు తాగేగా తేడా. వయసులో ఆడు బాగుందా ఆడు. జగన్ గారి ప్రభుత్వంలో దళితులపైన దాడులు కానీ, గంజాయి మత్తు పదార్థాలు కానీ, రౌడీజం కానీ ఇవన్నీ తగ్గినాయి అంటారు. అవన్నీ మనకు తెలియదన్నా, మేము చేలలో పని చేసుకునే వాళ్ళం మేము. అయితే ఈ మట్టికి చెప్పగలుగుతాం అంతే. పవన్ కళ్యాణ్కి వేస్తామండి ఓటు. పవన్ మేము కాపులమే. ఆయనకి 2 సంవత్సరాలున్నర చంద్రబాబు నాయుడు గారితో అయ్యిండి 2 సంవత్సరాలున్నర ఇచ్చాడు సీఎం. మా కాపులు ఎవరు రాలా. ఆయన అంటే పెచ్చోడు పవన్ కళ్యాణ్, పాపం ఆయనకి వేస్తాం. అది ఇప్పుడు మీరు విజయవాడే కదండి, ఇక్కడ అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు కదా విజయవాడ నడిబొడ్డున. ఆ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? 20 ఎకరాల్లో పెట్టారు కదా. అవన్నీ మనకు తెలియలేనా. సెంట్రల్ నియోజకవర్గం అది. అది యువతకి ఉద్యోగాలు వచ్చినాయి అంటారా ఈ సమాజంలో? అది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగాలు ఏముంది మీ పిల్లలకు కానీ లేదా మా పొట్టోడు హైదరాబాద్లో వచ్చింది. ఏం లేదు. హైదరాబాద్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అయిపోయింది, హైదరాబాద్లో వచ్చింది. ఇప్పుడు